హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జనరల్గా అంటే సప్లై పెరిగినప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు నకిలీకి నాణ్యతకు కూడా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. ఇది అంటే వ్యాపార సూత్రం అనమాట, బయట జరిగే వ్యాపార సూత్రం కదా. అంటే ఆశ పెరిగినప్పుడు మనిషికి స్వార్థం పెరిగినప్పుడు నకిలీకి తెగబడతా ఉంటారు. ఇప్పుడు పాల దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి అన్ని కల్తీ అవుతూనే ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. కానీ శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఏదైతే ఉంటుందో అంటే ఆ శ్రీవారి లడ్డు కోసం తయారీ కోసం టీటీడీ అంటే పాలక మండలి ఏదైతే ఉందో ఒక బాడీని ఏర్పాటు చేసిందనమాట. ఒక సీనియర్ సైంటిస్టు అంటే రిటైర్డ్ సైంటిస్ట్ను రెగ్యులర్గా పర్యవేక్షించేందుకు ఆయన ఆధ్వర్యంలోనే ఈ జియోగ్రాఫికల్ ట్యాగింగ్ ఏదైతే ఉందో ఆ లడ్డు నాణ్యత కొరవడకుండా, అందులో వాడే వస్తువులు పాడవకుండా అంటే మంచి ఐటమ్సే ఇస్తున్నారా లేదని క్రాస్ చెక్ చేసేదానికి 12 మందితో కూడిన ఒక టీంను ఏర్పాటు చేసిందనమాట. వాళ్ళు ప్రతిరోజు ప్రతి పూట పర్యవేక్షించి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా శ్రీవారి స్టోర్, ఆ స్టోర్లోకి వచ్చినప్పుడే చెకింగ్ చేస్తారు. తర్వాత లడ్డు తయారైన తర్వాత దాని నాణ్యతను ముందే పరీక్షిస్తారు. ఇన్ని జాగ్రత్తలు అంటే ఈ లెవెల్స్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇక లడ్డులో కొవ్వు మాంసం ఇవన్నీ ఎట్లా సాధ్యం అన్నది ఇక ఈ మాట్లాడుతున్న పుండాకోర్లకే తెలియాలి. వాస్తవానికి రోజుకు 15 టన్నులు అంటే 15,000 కిలోల నెయ్యిని టీటీడీ యంత్రాంగం లడ్డు కోసం వినియోగిస్తుంది. లడ్డుకు ప్లస్ అన్నప్రసాదం ఇతర కైంకర్యాల కోసం వాడుతూ ఉంది. సో ఇంత పెద్ద మొత్తంలో రోజు సప్లై చేయడం అన్నది చాలా టాస్క్తో కూడుకున్న వ్యవహారం. దీన్ని గతంలో కేఎంఎఫ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఆ సప్లై. వాస్తవానికి 15,000 కేజీల నెయ్యిని తయారు చేయాలంటే ఒకరిద్దరికైతే సాధ్యమయ్యే పని కాదు. దాన్ని ఒక టెండర్లు పిలిచి ఒక సంస్థకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల అంటే నెయ్యి తయారీలో ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో ఒక గ్రూప్గా ఏర్పడి రోజు ట్యాంకర్లను తరలిస్తూ ఉంటారు అన్నమాట. వాటిని తిరుమలకు చేరుకున్న తర్వాత ఈ టీం ఏదైతే ఉంటుందో అంటే ఆ నాణ్యతను పరీక్షించే టీము ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. వాటిని ముందే అంటే ట్యాంకర్ల నుంచి దింపకుండానే వాటిని తీసుకెళ్ళి ఆ ల్యాబ్లో మొత్తం నాణ్యతనంతా పరీక్షించిన తర్వాత అప్పుడు కానీ అనుమతి ఇవ్వరు. ఇది జరిగే ప్రాసెస్ అన్నమాట. ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొలువైన తర్వాత శ్యామలరావు అనే ఒక ఏఈని నియమించిన తర్వాత ఆయన చెక్ చేస్తున్న ఫోటోలు ఒకసారి చూడండి. ఇవి నెయ్యి బాటిల్స్, యాలకులు. ఆ రోజు వాడే ప్రతిదీ కూడా శ్యామలరావు ఆయనకు పనేముంటుంది, ప్రతిరోజు వాటిని ఈ సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఎవరినైతే అక్కడ నియమిస్తారో అంటే శ్రీ వైష్ణవులు అంటారు కదా, వాళ్ళు ప్రతిరోజు ఏఈ అనుమతితో వీటిని చూపించి లోపలికి తీసుకెళ్తారన్నమాట. ప్రతిరోజు ఇట్లా మీటింగ్స్ పెట్టుకొని ఆ లడ్డు నాణ్యతను పరీక్షించిన తర్వాతనే బయటికి వదులుతారు. అయోధ్య బాలరాముడికి కూడా ఇదే టీటీడీ 1,00,000 లడ్డూలను పార్సల్ చేసి పంపించింది. మరి ఆ రోజు ఈ లడ్డు నాణ్యత గురించి ఎవడు మాట్లాడలేదే. సరే, తిరుమల అంటేనే ఇక అదొక వ్యాపార కేంద్రంగా మారింది, శ్రీవారు అంటేనే ఒక వ్యాపార వస్తువుగా మారిపోయిన సందర్భంలో లడ్డూలను కూడా నకిలీ తయారు చేస్తారని ఎట్లా మాట్లాడతారో ఇక వీళ్ళకే తెలియాలి. నా పేరు కేవీఆర్ అంటే వెంకట్రామరెడ్డి, వెంకన్న పేరు పెట్టుకున్న మేము కూడా హిందుత్వమే పాటిస్తూ ఉంటాం. ఇళ్లల్లో నా సంగతి పక్కన పెట్టండి, ఈరోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం. వినాయక చవితికి సంబంధించి వినాయకుడికి ప్రసాదాల రూపంలో ఆ పాల తాలికలు ఎవరికి తోచిన ప్రసాదాన్ని వాళ్ళు పెట్టే ప్రయత్నం చేశారు. ఒకసారి ఇదేంది ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఆలోచిస్తే ఇందులో నాణ్యత ఎంత, నిజంగానే జంతు మాంసం కలిసిందా అన్నదానికి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఆ ప్రసాదం పెట్టే క్రమంలో నిండుకుండా నీళ్లు అంటే స్నానం చేసిన తర్వాత బోర్ నీళ్ళు లేకపోతే మనకు దొరికే వాటర్ను ఒక బిందెలో తీసుకొచ్చి ఆ నీటితో ఎంత నిష్టతో ఎంత శుద్ధితో తయారు చేస్తారో మన ఇళ్లలో తెలియదా. హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు మినిమం బేసిక్ నాలెడ్జ్, ఒక పులిహోర తయారు చేసినా ఒక ప్రసాదం తయారు చేసినా ఇంత నిష్టగా కొనుక్కొచ్చిన వస్తువులన్నింటినీ కూడా శుద్ధి చేసి ప్రసాదంగా వండి తొలి ముద్దను దేవుడికి పెట్టిన తర్వాత మనం తినడం అన్నది ఆనవాయితీ సంప్రదాయం, మనం పాటించే ఆచార వ్యవహారాలు. అంటే ఒక వ్యక్తులుగా నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్స్గా వ్యక్తులుగా మనం పాటించే ఈ ధర్మమే మరి తిరుమలలో పాటించరా. ఇంతకుముందు చెప్పిన కదా ఒక సీనియర్ సైంటిస్టు, ఆయనకు అనుబంధంగా ఒక 12 మంది టీము ఆ టేస్ట్ను నాణ్యతను పరీక్షించేందుకు ఇంతమంది పనిచేస్తుంటే
ఏ ఒక్కరు కూడా గుర్తించే అవకాశం లేదా? ఎట్లా నకిలీ అవుతుంది? మనిషి అన్నవాడు ఎవడైనా అంతటి పవిత్రమైన దేవుడికి జంతు మాంసంతో తయారు చేసిన కొవ్వుతో ఆ నెయ్యితో లడ్డు ప్రసాదాన్ని పెట్టాలని అనుకుంటారా? పెడితే అంటే ఎవరికి వాళ్ళు ఇది సెల్ఫ్గా ఆలోచిస్తే తెలిసేది. పెడితే ఏమవుతుంది, ఇంకా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమే ఎట్లాంటి శిక్షలు వేయాలో చూస్తాడన్న భయంతోనైనా ఆ సాహసం చేస్తారా? ఊరికే నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేస్తే సరిపోతుందా?